నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్టులపై నిఘా పెట్టారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను సిపి శ్రీనివాస్ ప్రారంభించారు. రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే జైలుకెళ్లక తప్పదని ఆయన హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్లో ఎస్ఎంటీసీ సెంటర్ను ప్రారంభించిన అనంతరం సిపి మాట్లాడుతూ ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికగా కొంత వివిధ రాజకీయ నేతలను టార్గెట్గా చేసుకొని పోస్టులు పెడుతున్నారని, మతాలకు సంబంధించిన నేతలపై టార్గెట్ చేసుకొని పోస్టులు పెడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి పోస్టులతో శాంతి భద్రతలను విఘాతం కలిగించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు, వచ్చిన పోస్టులకు ఫార్వర్డ్ చేసే ముందు అవి నిజమా కాదో పరిశీలించుకోవాలన్నారు. సోషల్ మీడియా పోస్టులపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. కొందరు పోస్టులు పెట్టి ఐపీ అడ్రస్లు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారిని వదిలిపెట్టబోమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఇన్స్పెక్టర్ ముత్తి లింగయ్య, ఎస్ఐ రాజమణి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం రాజారం గ్రామానికి మంచిర్యాల జిల్లా అధికారులు వెళ్లారు. ప్రజలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో చేసేది ఏమీ లేక అధికారులు వెనుతిరిగారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామానికి జిల్లా యంత్రాంగం రెండవ రోజు కూడా కదిలి వెళ్లింది. మారుమూల గ్రామమైన తమ గ్రామంలో రవాణా సౌకర్యం, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలు లేనందున పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు బహిరంగ తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం రెండవ రోజు గ్రామానికి చేరుకుని గ్రామ ప్రజలతో చర్చలు జరిపారు. గ్రామ ప్రజలతో సుదీర్ఘ సమయం పాటు జరిపిన చర్చలు విఫలించడంతో చేసేది ఏమీ లేక అధికారులు వెనుదిరిగిపోయారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమ గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ తలరాతలు మారటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రహదారి, నీటి సమస్యను పరిష్కరిస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తామని ప్రజలు తేల్చి చెప్పారు. లక్షటిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో పట్టుకున్న వాహనాలను అధికారులు వేలం వేశారు. లక్షటిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అక్రమంగా ద్విచక్ర వాహనాలపై గుడుంబ మద్యం తరలిస్తుండగా ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్న ద్విచక్ర వాహనాలను గురువారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 10 వాహనాలకు గాను ప్రభుత్వం నిర్ణయించిన ధర 70,600 రూపాయలకు గాను జీఎస్టీతో కలిపి 1,11,623 వేలంపాట పాడి వాహనాలను పలువురు సొంతం చేసుకున్నారని లక్షటిపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ వేలంపాట కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సిబ్బంది వేలంపాటదారులు పాల్గొన్నారు. పరిధిలోని లక్షపేట ఎక్సైజ్ స్టేషన్లో ఈరోజు అనగా 25/4/2024 వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంలో 10 వాహనాలను వేలం వేయడం జరిగింది. వీటి విలువ 10 వాహనాలలో ఒక ఆటో రేటు ఎక్కువ ఉండడం వల్ల దానికి ఎవరు బిడ్డర్స్ ముందుకు రాలేదు. అందువల్ల ఆ వెహికల్ను వేలంలో పాల్గొనలేదు. మిగిలిన 9 వెహికల్లకు 9 వాహనాలను వేలం వేసిన వల్ల దాని యొక్క అప్సెట్ ప్రైజ్ 70,600 ఉంటే మనకు 94,600 వచ్చింది. దీని మీద జిఎస్టీ 18% కూడా వసూలు చేసి మొత్తము గవర్నమెంట్కు 1,11,628 రూపాయల ఏదైతే ఈ వాహనాల ఆక్షన్ అమౌంట్ ఉన్నదో అది గవర్నమెంట్ చలానా రూపంలో గవర్నమెంట్కు జమ చేయడం జరుగుతుంది. ఇట్టి విషయంలో ఇందు మూలంగా ఇంకా ఎటువంటి వెహికల్స్ మళ్ళీ ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని కూడా మళ్ళీ ఆక్షన్ నిర్వహించి ఇంకా ఏమైనా వెహికల్ను తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆటో మిగిలిపోయింది. ఇది మళ్ళీ ఒకసారి మనం ఈ నెల లోపల మళ్ళీ ఒకసారి ఆక్షన్ పిలిపించాం. మంచిర్యాల మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నూతన కమిటీని గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నూతన కమిటీని గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షులుగా గోకర్ల ఆశయ్య, ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు తిరుపతి, ఉపాధ్యక్షులు వాసాల కుమారస్వామి, పల్లపు రాజేశ్వరి, ఆవుల శ్రీనివాస్, ఓరిగంటి దుర్గమ్మ ఎంపికయ్యారు. సుధమల హరికృష్ణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, వేసవికాలం ఉదయం 11 గంటల వరకే విధులు అవకాశం ఇవ్వాలని అన్నారు. వయసు పైబడిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. సమస్యలపైన కార్మికులు పడుతున్నటువంటి బాధలను, కార్మికుల యొక్క పని భారాన్ని, ఇవన్నిటి కూడా
మరి కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని ఒక ఆలోచనతో ఈరోజు మంచిర్యాల మరి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి నూతన కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో మరి కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు మరి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ మీ సంఘానికి నూతన అధ్యక్షులుగా మరి గోగర్ల ఆశయ గారిని, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా బూడిది శ్యామ్ కుమార్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఆత్మకూరి తిరుపతి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా ఉప్పులేటి రామస్వామి గారు, మరి ప్రచార కార్యదర్శులుగా అవునూరు లింగన్న గారు, మరి వీరందరి ఆధ్వర్యంలో అదేవిధంగా మరి మహిళా సోదరుమణులను కూడా కమిటీలో కూడా వాళ్ళు కూడా పూర్తిగా స్థానం కల్పించడం జరిగింది. మరి అందులో పల్లపు రాజేశ్వర్ గారు, అదేవిధంగా పోరగంటి దుర్గమ్మ, వీళ్ళందరూ కూడా మరి కమిటీలో స్థానం కల్పించడం, వీళ్ళందరూ కూడా మరి కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు మరి పోరాటం చేస్తారో తెలియజేస్తూ, అదేవిధంగా మంచిర్యాల మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి 359 మంది మరి కార్మికులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులు, మరి వాటర్ సప్లైలో పనిచేస్తున్న మరి కార్మికులందరినీ మొదటగా మరి నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం మరి పర్మనెంట్ చేయాలనేది మా మొట్టమొదటి డిమాండు. అదేవిధంగా కార్మికులు ఏదైతే వేసే కాలం మరి అధికంగా ఉంది కాబట్టి ఏదైతే మే 1st వీక్ నుంచి మరి కార్మికులందరికీ 11 గంటల వరకే మరి పని దినాన్ని ఉంచే విధంగా మరి దీన్ని మా నూతన కమిటీ దీన్ని గౌరవ చైర్మన్ గారికి తెలియజేసి దీన్ని అమలు తీసుకొచ్చేందుకోసం మరి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మరి మంచిర్యాల మున్సిపాలిటీలో వయసు పైబడినటువంటి మరి కార్మికుల స్థానంలో మరి వాళ్ళ పిల్లలను పేర్లు ఎక్కించేందుకోసం మరి అదేవిధంగా యూనియన్ ముందుండి మరి పోరాడతా కూడా సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి కార్మికుల ఏదైతే కార్మికులు ఈనాడు మరి రెక్కాడితే డొక్కాడిన పరిస్థితిలో మరి పనిచేస్తున్న సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ రూల్ ప్రకారంగా మరి తప్పనిసరిగా సమాన పనికి సమాన వేతనం మరి చెల్లించాలని నాడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినా నేటి వరకు అది అమలు కావట్లేదు కాబట్టి దాన్ని అమలు చేసేందుకోసం కూడా మరి మా ప్రయత్నం ఉంటుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళనే మనం బాంబే ఇవాళ హైకోర్టు మరి మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలనేది ఒక ఏదైతే అక్కడ సుప్రీం అక్కడ ఇలా హైకోర్టు ఇచ్చిందో మరి దాన్ని కూడా మేము ఆ జియో కాపీని కూడా పూర్తి స్థాయిలో తీసుకొని మరి తెలంగాణలో కూడా ఇక్కడ మున్సిపల్ కార్మికులందరూ పర్మనెంట్ చేసే దిశగా ఈనాడు మనం యూనియన్ పరంగా మేము పోరాటం చేయడం కూడా జరుగుతున్న సందర్భంగా మరి తెలియజేస్తూ, ఈనాడు మన నూతన కార్యవర్గానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా కార్మికులందరికీ మరి అందుబాటులో ఉండి ఈ కార్మిక మరి సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కూడా ఆశిస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ కూడా అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున వరకు ఒకసారి మరి శుభాకాంక్షలు తెలియజేస్తాము. మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం గత 20 సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేసి మరి హక్కులను సాధించుకోవడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు మళ్ళీ మా సంఘాన్ని నూతనంగా కొత్త కమిటీ వేసుకున్నాం. ఈ కొత్త కమిటీ భవిష్యత్తులో జరగబోయే కార్మిక హక్కుల కోసం ఇంకా ఎక్కువగా కార్మికుల పక్షా నుండి పోరాటం చేస్తామని చెప్పి మా కార్మిక వర్గం తీర్మానించింది. కాబట్టి ఈ కమిటీకి మా కార్మిక సోదరులు అధిక మొత్తంలో పాల్గొని మరి కమిటీని విజయవంతం చేసినందుకు మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతుంది. మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఇవాళ నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. నాకు ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు అందరికీ కార్మికులందరికీ ధన్యవాదాలు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీరాంపూర్లో చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్కు చెందిన అరవింద్ అనే విద్యార్థి మంచిర్యాలలోని విజన్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో గణితం సబ్జెక్టులో ఒక పేపర్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఇంటి వెనకాల ఉన్న రూమ్లో కర్ర దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు
వైద్యులు తెలిపారు. ఈ మేరకు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో 2 విద్యార్థులు మృతి చెందగా తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. విద్యార్థులు క్షణిక ఆవేశంలో ఇలాంటి చర్యలకు ఒడిగట్టవద్దని, మళ్లీ కష్టపడి చదువుకొని పాస్ కావాలని పోలీసులు కోరారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆ పార్టీ ఇన్ఛార్జ్ మహేష్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఇన్ఛార్జ్ మహేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. బీసీలమంతా నీలం మధు వైపు ఓటు వేసి గెలిపిస్తామని, ఎక్కడ వెళ్ళినా నీలం మధుకే ఒక ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. బీసీల నుండి వస్తున్న మాట అని తెలిపారు. జై నీలం మధు, జై కాంగ్రెస్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన వెంట ముదిరా సంఘం అధ్యక్షులు గుంటుకు శ్రీను, జిల్లా డైరెక్టర్ అక్కారం సత్తయ్య, రాజు తదితరులు ఉన్నారు. మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము గ్రామాన అంతా కలుస్తున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా బాగా స్పందన ఉంది. నీలం మధు అనే వ్యక్తి టీస్థాయికి వచ్చిన వ్యక్తి కాబట్టి అతను గెలిపించుకుంటాం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ అన్ని ఇక్కడ అక్రమాలు చేసిరు, మాటలే ఉంటాయి అని చాలా అహంకారపూరిత వ్యక్తులు కాబట్టి వాళ్ళు మేము చాలా దూరాన పెడతాం. కంపల్సరీగా బీసీ బిడ్డ అందరిని కలుపుకునే వ్యక్తి నీలం మధు కాబట్టి నీలం మధుకు పార్టీకి ఖచ్చితంగా నీలం మధును గెలిపించుకుంటామని చెప్పేసి అందరూ కూడా ముక్తగా జనం చెప్తుంది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు నీలం మధు అంటే బహుజన బిడ్డ, నీలం మధు అంటే సేవ చేసే నాయకుడు, నీలం మధు అంటే మానవత్వ నాయకుడు కాబట్టి ఇవన్నీ గుర్తించి బీసీ బిడ్డకు మాకు ఇక్కడ మెదక్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ బిడ్డను భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి బీసీలమంతా ఏకమని తెలియజేస్తున్నాం. జై భోజన జై. 22వ సంవత్సరం తొలి ఎన్నికల నుండి 2024వ సంవత్సరం అంటే ఇప్పటి వరకు 72 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఒక ముదిరాజు బిడ్డకు, ఒక బీసీ బిడ్డకు మెదక్ ఎంపీ టికెట్ రావడం ఫస్ట్ టైము. ఈ ముదిరాజు బిడ్డ మెదక్ ఎంపీగా పోటీ చేసి కూడా ఫస్ట్ అయ్యే కాబట్టి మెదక్ పార్లమెంటులోని ఓటర్లందరూ మెదక్ పార్లమెంటులోనూ ఉన్నటువంటి ప్రజలకందరికీ పాదాభివందనం చేస్తున్నాను. అందరూ కూడా ఈ బీసీ బిడ్డను సబ్బండ అన్ని కులాల వాళ్ళు సహకరించి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపగలరని కోరుచున్నాను. ఈ బీసీ బిడ్డని 72 సంవత్సరాలకు కూడా ఇప్పుడు టికెట్ వచ్చింది. ఈ బీసీ బిడ్డని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపగల. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.